యోనా గ్రంథంలో ముఖ్యంగా దేవుని యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. యోనా ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నీవు జాలి కటాక్షం గల దేవుడువు, 4వ అధ్యాయము 1వ వచనంలో ఏందని, నువ్వు కటాక్షం గల దేవుడువు, నువ్వు జాలి గల దేవుడువు, నువ్వు బహుశాంతమూర్తివి, అత్యంత కృపగల దేవుడు. నాకు తెలుసు ప్రభువా, ఈ విషయం నాకు ముందే తెలిసి నువ్వు చెప్పావు వెళ్ళమని నేనేం చేశాను తెలుసా? నినేవే పట్టణం వెళ్ళకుండా యొప్పేకి వెళ్ళి కేవు తీసుకుని వాడికి తర్షీషుకి వెళ్ళిపోయాను. నాకు తెలుసు ఏం జరిగింది. ఇప్పుడు నేను ఏదైతే మనసులో అనుకున్నానో అదే జరిగింది. నువ్వేం చెప్పావు నాకు? ఇదిగో నీవు నినేవే పట్టణస్థుల దోషం నా దృష్టికి బహుఘోరంగా కనపడుతుంది అన్నావు. ఇదిగో దుర్గతి కలుగుతుంది అని ప్రకటన చేయమన్నావు. నీ సంగతి నాకు తెలుసు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోనా చెప్తున్నాడు. నీ సంగతి నాకు తెలుసు, అందుకే ఈ విషయాన్ని నాకు ముందే నేను ఎగ్జంప్షన్ చేసుకుని ఎక్కడ పారిపోయాను? తర్షీషుకి పారిపోయాను. నాకు తెలిసి నీవు ఇలాంటోడు అని. ఇప్పుడు నేను అనుకున్నదే జరిగింది అన్నాడు. ఏం జరిగింది? ఆ నినివే పట్టణస్థులు అందరూ కూడా ఎప్పుడైతే 2వ మారు యోనా వెళ్ళి ప్రకటన చేశాడో వారందరూ కూడా రాజు మొదలుకొని పశువులు సహితం ఉపవాసం ఉన్నాయట. మంచినీళ్ళు ముట్టుకోలేదట. చూడండి, అంత మాత్రమే కాదు, జరిగిన విషయం ఏంటంటే వారు ఉపవాసంతో ఆగలేదు. వారు చెడు నడతలు మానుకొనగా ఏం మానేశారమ్మా? చెడు నడత మానేశారు. చెడు నడతలు మానవేశారు. తర్వాత ఏం జరిగింది? వారు చేయిచు వచ్చిన క్రియలను దేవుడు చూచి, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేదునని తాను మాట ఇచ్చుగా కీడు చేయక మానని. ఇది లెక్క. ఈ విషయం చూశాడు. కోపోద్రేకుడైపోయాడు, చింతాక్రాంతుడైపోయాడు. చాలా చింతపడిపోతున్నాడు, చాలా కోపంతో. అసలు ఎంత కోపంతో అంటే దేవుని మీద కోపం వచ్చేసింది. మనసంతా చివిక్కుమనిపోతుంది, చింతపడిపోతున్నాడు. ఏదో జీవితం ఇలాగ ఏమనుకున్నాడు? ఏదో బ్రతుకు, ఎందుకు బ్రతకడం, నాకు తెలుసు ఇలా చేశాడు, నాకు అవమానం కలిగింది అన్నట్టు మాట్లాడుకుంటా వచ్చాడు. తర్వాత ఏమన్నాడంటే, ఈ విషయం చూసి ఏమంటున్నాడు? 3వ వచనం 4:3లో, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఎందుకు ఆ మాట? ఏమండి, యోనా ఎందుకు అంటున్నాడు ఈ మాట? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటున్నాడు. ఏం జరిగిందని? అన్యాయం జరిగిందా? తనకేమైనా నష్టం జరిగిందా? కాదు కదా. ఏం జరిగిందంటే యోనా ఏమన్నాడు? ఇదిగో 40 దినాలకి మీరు నాశనం అయిపోతారన్నాడు. నాశనం కాలేదని కోపం వచ్చేస్తుంది, నాశనం కాలేదని దుఃఖాక్రాంతుడుగా కోపోద్రేక్తుడైపోయాడు. అంటూ ఉన్నాడు, బ్రతుకుట కంటే చచ్చుట మేలు అన్నాడు. మీరు ప్రభు అడుగుతాడు ఒక రోజుని, ఎందుకు అంతగా కోపగిస్తున్నావు అంటే అన్నాడు, చచ్చిపోయేంతగా కోపగించడం మంచిదే. అంటే చచ్చిపోయేంతవరకు, అంటే చావకుండా అంతవరకు పీక్ లెవెల్లో కోపపడడం మంచిదే అన్నాడు. ప్రభుత్వం చెప్తున్నాడు సమాధానం. సరే మంచిది. యోనాకు బుద్ధి రావడం కోసం ఏం చేశాడంటే, ఈ పట్టణానికి ఏం జరుగుతుందో చూడాలని ఆల్రెడీ క్షమించేశాడు, పశ్చాత్తాపం పొందాడు ప్రభువారు. ఇంకా నేను పోన్లే, వారు మారుమనసు పొందారు కదా, వారు చెడు నడతలు మానేశారు కదా, అదే కదా ప్రభు కోరుకునేది. అంటే మంచి నడవడిక కోరుకుంటున్నాడు, ప్రవర్తన మార్చుకున్నారు, చాలు అయిపోయింది. నేను చేయదనని మాట ఇచ్చాడు, నేను నాశనం చేస్తానని వెనక్కి తీసుకున్నాడు ప్రభువారు. అయితే ఇంకా మనసులో ఏదో ఉంది యోనాకి, ఈ పట్టణానికి ఏం చేయాలి, ఏం జరుగుతుందో చూద్దామని ఒక పందిరి వేసుకున్నాడట. ఏం వేసుకున్నాడమ్మా? ఒక పందిలి అని ఉంటుంది అక్కడ. పందిరి వేసుకున్నాడట. అంటే నీడ కోసం. ఎండ చాలా వేడిగా ఉంది, తూర్పు గాలి వస్తూ ఉంది. అప్పటికి చాలా చిరాకు పడిపోతున్నాడు. అప్పుడు పందిరి వేసుకున్నాడు. ప్రభు ఏం చేశాడంటే ఒక సొర చెట్టును ఏర్పరచగా, అక్కడ కూడా చూస్తాం, ఒక చేపను ఏర్పరచగానే ఉంటుంది. సముద్రంలో పడవేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రభువు
ఒక చేపను ఏర్పరచగా మృంగిందట. 3 దినాలు దాని జీర్ణ వ్యవస్థను ఆపేసాడు ప్రభువారు. ఆ చేప చెప్పిన మాటల్లో విన్నది, కక్కమన్నప్పుడు కక్కేసింది. మరి ఇవన్నీ ఆలోచన చేస్తే ఒక సొర చెట్టుని ఏర్పరచగా అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో టక్ 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 మనం పెరిగిపోతుంది. సొర చెట్టు కొద్ది రోజులు పడుతుంది, అంత ఈజీగా అది ఒక రోజులని పెరగదు. అది సొర చెట్టు అంటే ఆనపకాయ చెట్టు అంటాం మనం, ఆనపకాయ చెట్టు, సొర చెట్టు, ఇక్కడ సొరకాయలు అంటారు. సో ఈ సొర చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, నిడివిగా ఉంటాయి. అది పైకంటే వెళ్తూ ఉంటే ఎంత నీడ, చక్కని ఏసీ, అక్కడ ఏసీ ఉంది కదా, దానికంటే చాలా అద్భుతమైనటువంటి నీడనిస్తుంది. సంతోషం, సంబరపడిపోతున్నాడు, హ్యాపీగా ఉంది, అమ్మయ్య ఏమి సంతోషం అనుకున్నాడు. మరలా చూడండి, చాలామంది ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కోపడిపోతారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చల్లబడిపోతూ ఉంటారు. కొంతమంది అంటే అటు సంతోషం వచ్చిన ఆగలేరు, దుఃఖం వచ్చిన ఆగలేరు, చాలా సంబరపడిపోతున్నాడు. ఈ లోపల ప్రభువారు మరలా ఉదయాన్న ఆ పురుగుని ఏర్పరిచాడట. ఇప్పుడేం ఏర్పరిచాడు? పురుగును ఏర్పరచగా ఆ పురుగట ఆ రాత్రి టక్ 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 అని తినేస్తూ వెళ్ళిపోయింది. తొలిచెను అని వ్రాయబడి, తొలిచడం అంటే ఏంటంటే గుళ్ళ చేసేస్తుంది. గుళ్ళ చేసేస్తే ఏమవుతుంది? అది రాలిపోతుంది, మాడిపోతుంది. ప్రొద్దులకు వచ్చేటప్పుడు మాడిపోయింది. అప్పుడు ప్రభువారు మరలా ఎండకు ఆజ్ఞాపించాడు, తూర్పు గాలికి ఆజ్ఞాపించాడు. కొడతా ఉంటే మళ్ళా అంటున్నాడు, చి 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 ఈ బ్రతకడం కంటే చచ్చిపోవడం మంచిది అంటున్నాడు. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సమస్యల్ని బ్రతుకుట కంటే చచ్చుట. నాకు చాలామంది ఇదేనండి, చిన్నది కష్టం వచ్చింది అనుకోండి, చీ ఎదవ బ్రతుకు అంటారు, చీ చచ్చిపోతానంటారు, బెదిరిస్తారు, పారిపోతానంటారు. ఎప్పుడు బాధే, నేను తలుపేసేసుకుంటారండి. ఈడు భర్త చచ్చిపోతాడు టెన్షన్ తోటి. కొంతమంది భర్తలు బెదిరిస్తారు, తాళం వేసుకుంటాడు. ఈ భార్య అల్లాడిపోతూ ఉంటుంది. మాటికి నేను బ్రతకని చచ్చిపోతాను అంటాడు. ఎవడికి నష్టం? నీకే నష్టం. చచ్చిపోకూడదు, పిరుకోడు చచ్చిపోతాడు. ఎవడు చచ్చిపోతాడు? పిరుకోళ్ళు చచ్చిపోతారు. పోరాడాలి, ప్రభువు చెప్తున్నాడు. బ్రతుకుండి సాధించాలి, బ్రతుకుండి కరెక్ట్ చేసుకోవాలి. మరొక అవకాశం నీకు ఇవ్వబడుతుంది, మరొకరికి ఇవ్వలేదు, నీకు ఇవ్వబడింది. ఇంకొక ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇదేనా? ఫెయిల్ అయ్యో పర్లేదు, రెండోసారి ఫెయిల్ అయ్యో పర్లేదు. అది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఏమైనా ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మన రాళ్ళు పడుతూ ఉంటే మీద ఏం చేస్తుంది? ఆ గాడిద దులుపుకొని కాళ్ళ కింద వేసుకుని పైకి వస్తుంది. పైకి రావాలి. ప్రతి నష్టాన్ని, ప్రతి కష్టాన్ని, ప్రతి అప్పుని, ప్రతి బాధని కాళ్ళ కింద నొక్కిపెట్టి పైకి రావాలి. చచ్చిపోతాను నేను, బ్రతకను, దేనికోసం చచ్చిపోతాను? మాటకి చిరాకు. ఎందుకంటే నువ్వు షార్ట్ టెంపర్ ఉంది నీకు, నువ్వు కోప్పడిపోతున్నావు. నీ మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకుని నువ్వేం చేస్తాను అంటే చచ్చిపోతాను, బ్రతుకుటి కంటే చచ్చుటి మేలు అని చెప్పేసి యోనా అనుకుంటూ ఉన్నాడు. సరే, అప్పుడు ప్రభువారు ఏం చెప్పాడంటే, బుద్ధి చెప్పడానికి ఒక మాట చెప్పాడు. యోనా, నువ్వు పెంచకుండాను, నువ్వు నాటకుండాను, నువ్వు పెంచకుండాను ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో చనిపోయినటువంటి ఈ సొర చెట్టు విషయం నువ్వు చాలా ఇబ్బంది పడిపోతున్నావే, తెగ బాధపడిపోతున్నా, ఏడ్చేస్తున్నావే. బ్రతుకుడు కంటే చచ్చుటి మేలు. చిన్ని గాలి వడదెబ్బ తగిలింది, చిన్ని వేడిమి ఎండ దెబ్బ తగిలితే నువ్వు సమస్యలు పోయి బ్రతుకుడి కంటే చచ్చుటి మేలు అన్నావు. వారికి మేలు కలిగినప్పుడు అదే అన్నావు. వారు నేను క్షమించినప్పుడు, నీకు కరుణ చూపించినప్పుడు, జాలి చూపించినప్పుడు వారు చావకుండా బ్రతకాలని నా మనసులో ఆశ పుట్టి నువ్వు బెదిరించమని చెప్పి పంపిస్తే, ప్రకటన చేస్తే, వారు మారు మనసు పొందితే, వారు చెడు నడతలు విడిచిపెట్టేస్తే, వారు శుభ్రంగా ఉంటే నీకు కడుపు మంటగా ఉందా? ప్రభు చెప్పే మాట, కడుపు మంటగా ఉందా? నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. పొద్దుడు వచ్చారు 6 గంటలకి. 6 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేశారు. 12 గంటలు ఖాళీ కూర్చున్నారు. 9 గంటలకు వెళ్ళారు. మరలా ఆ యజమానుడు 9 గంటలకు వెళ్ళాడు, 12 గంటలకు వెళ్ళాడు, 3 గంటలకు వెళ్ళాడు. చివరి వరకు 5 గంటలకు వెళ్ళి, మీకు ఎవరు పనిలో పెట్టుకోలేదు మిమ్మల్ని, రండి మా ద్రాక్ష తోటలో పని చేద్దాం, ఎంత ఇష్టమో అంత నీకు ఇస్తాను అన్నాడు. నాకు ఎంత ఇష్టం ఇవ్వాలనుకుంటానో అంత ఇష్టంగా నీకు ఇస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను, రండి అంటే వారు ఒడంబడిక చేసుకుని వచ్చారు. మొట్టమొదటి వాడొక్కడు ఒడంబడిక చేసుకుని ఒక దేనారానికి. ఈ రోజున అప్పుడు లాస్ట్ 5 గంటలకు వచ్చిన వాడు గంటే పని చేశాడు కదా, 5 నుంచి 6. వాడు అంటూ ఉన్నాడు, సంబరంగా తీసుకున్నాడు ఒక దేనారం ఇస్తే.
చివరిగా 6 గంటలకు వచ్చి 6 గంటల వరకు 12 గంటలు పని చేసుకున్నవాడు ఏమనుకుంటున్నాడంటే, ఓహో నాకు చాలా ఎక్కువ దొరుకుతుంది, నాకు 12 దేనారాలు దొరుకుతుందని 12 దేనారాలు దొరుకుతుందని మనసులో అనుకుంటూ ఉన్నాడు. వచ్చి అడిగేస్తాడు, ఇదేంటి ప్రభువా, ఇదేంటి యజమానుడా, ఉదయం వచ్చాం 6 గంటలకి, సాయంకాలం 6 గంటల వరకు మేము కష్టపడ్డామే, వాడు గంట పని చేశాడు, వాడికి దేనారం ఇచ్చావు, వాడితో మమ్మల్ని సమానం చేసావే అన్నాడు. అప్పుడు ప్రభువారు అన్నాడు ఒకటే మాట. యజమానుడు ఏమన్నాడంటే, నువ్వు నాతో ఎంత ఒడంబడిక చేసుకున్నావు నాతో? ఒక దేనారం. అవునా కదా? మరి నీ దేనారం నువ్వు తీసుకుని ఇదేంటి, నా డబ్బు నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. చాలామంది జీవితాల్లో ఇదే. మన జీవితాల్లో మనుషులు పక్కవారు బాగుండాలని కోరుకోవాలి, ఇతరులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మన దాయాదులు సంతోషంగా ఉండాలి. అదే ఉపదేశ గ్రంథంలోకి వెళ్ళేటప్పుడు ఈ మాటలు వస్తాయి. మన దాయాదులు సంతోషంగా ఉండాలి, దాయాదులు సుఖదుఖాల్లో పాల్పొందాలి. వారు పాడైపోతే చూస్తున్నావు, సంతోషంగా ఉంటే కూడా నువ్వు సంబరంగా చేయాలి. మన బంధువులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు సంతోషంగా ఉండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి, వారు భోగభాగ్యాలతో తలతూగుతూ ఉండాలి. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే సంతోషంగా ఉండాలి, వారు మంచిగా ఉండాలి, వారు ఉద్యోగాలు, వారు ఇల్లు, ఇంకేదైనా అనుకోవచ్చు, ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉండాలని మన దాయాదులను కోరుకోవాలి. ఈ రోజున ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో వాడిపోయినటువంటి ఈ సొర చెట్టు విషయమే నువ్వెంతగా బెంగ అయిపోతున్నావే. కుడి ఎడమలు అంటే పాపపుణ్యాలు. ఇంకొక విధంగా చెప్పాలంటే కుడి ఎడమలు ఎరగని 1,25,000 మంది కాల్బలం వారు నశించిపోట నాకు ఇష్టమా? నువ్వు చెప్పు న్యాయం. ఎంతమంది? 1,25,000 కాల్బలం, పశుపక్ష్యాదులు ఇవన్నీ నశించిపోట నాకు ఇష్టమా? ఒక సొర చెట్టు విషయంలో పెద్ద అల్లాడిపోతున్నావు, చచ్చిపోవడం కంటే బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అనుకున్నావు. వారు సంతోషంగా ఉన్నారంటే బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలని నిష్టానుసారంగా మనసులో కల్మషం పెట్టుకున్నావు, కపటం పెట్టుకున్నావు. ఇంకొక విధంగా చెప్పాలంటే మనం పొరుగువారు, మన దాయాదులు, మన ఇరుగు పొరుగువారు సంతోషంగా ఉండాలని మనం ఎప్పుడు ఆశపడాలి. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, మీరు సర్వోన్నతిని కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. నేను అంటూ ప్రభు వారు చెప్పాడు కదా, నేను కృతజ్ఞత లేని వారి ఎడలను, శత్రువుల ఎడలను ఉపకారి అయి ఉన్నాను. నేను ఉపకారిని ఎవరికి? కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారం చేస్తూ ఉన్నాను నేను. అది కనుక మీరు కూడా మీ శత్రువులను ప్రేమించి. ఎందుకన్నాడు? మీరు సర్వోన్నతిని కుమారులై ఉండినట్లు. హల్లెలూయా. మీరు ప్రేమించేటటువంటి వారిని ప్రేమిస్తే పెద్ద లాభం ఏముందండి? మీ శత్రువులని అప్పు తీసుకుని ఎగ్గొట్టేసే వారికి ఇవ్వాలి అన్నాడు. విచిత్రంగా లేదు? అందుకే అదే 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకున్నారో మీరు కూడా అలాగే చేయాలి. వైస్ వెర్సా. నువ్వేం ఆశిస్తున్నావు, ఇతరులు కూడా నీ నుంచి అదే ఆశిస్తారు. అది గాడ్ బ్లెస్ అమ్మా. ఇక వాక్యం యోనా గ్రంథంలో చాలా చక్కని సారాంశం మనం వింటాం. అది దేవుని యొక్క మనసుని మనం చూపిస్తాం. అందరూ అంతటా మారు మనసు పొందాలి, ఎవరును నశింపక. ఏమన్నాడు? ఎవరును నశింపక అందరూ అంతటా మారు మనసు పొందాలి. మనసు మార్చుకోవాలి, వ్యసనం నుంచి బయటికి రావాలి, త్రాగుడి నుంచి, త్రాగుడికి బానిస బయటికి రావాలి, వ్యభిచారానికి బానిసత్వం బయటికి రావాలి, యావ పుట్టాలి, చీ అనుకోవాలి. ఇంతే కదా. ఈర్ష్యపడుతున్నావా? ఈర్ష్య నుంచి బయటకు వచ్చేయాలి. అసూయ పడుతున్నావా? అసూయ అనే పాపం నుంచి బయటకు రావాలి. ఇతరుల బాగును కోరుకోవాలి. నీ కళ్ళు పచ్చుకున్నాయా? ఇతరులు మంచిగా అవుతుంటే నీకు బాధ అనిపిస్తుందా? నో. నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రభు కలిగిన ఈ మనసుని నువ్వు కలిగి ఉండాలి. ఏం చెప్పాడమ్మా? ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా, ఎంతగా రిక్తునిగా అంటే సిలువ మరణం పొందినంతగా. ఎంతమ్మా? సిలువ మరణం పొందినంతగా తాను రిక్తునిగా, ఏమీ లేనట్టుగా చేసుకుని. ఒక మాట మనం ఎప్పుడు చూస్తాం, నక్కలకు బురీలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు
కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకు కొంచెమైన స్థలం లేకుండా అంతగా హంబుల్గా ఉన్నాడు. ఆ హంబుల్నెస్ ఏం చేసిందంటే అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్తాడో తెలుసా? అందుచేతను అని వ్రాయబడింది. ఏమనుంది? పైన ఏమైంది? ఆయన అంతగా తగ్గించుకున్నాడు కనుక, అంతగా హంబుల్గా ఉన్నాడు కనుక, అంతగా దీనత్వంలో ఉన్నాడు కనుక. అదే ఓబద్య గ్రంథంలో మనం చూడబోతున్నాం. ఓబద్య గ్రంథం అంటే నిలవబడి అని వ్రాయబడి ఉంటుంది. ఒక ఆయన ఎవరు? పరిసయ్యుడు. నిలవబడి ఎన్నెన్నో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నిలవబడి, ఇదిగో ప్రభువా వాళ్ళ లేను నేను. ఏమన్నాడు చూడండి అక్కడ, అయ్యా నేను చోరుల వలె కాదు, నేను చోరుని కాదు, నేను దొంగని కాదు అన్నాడు. నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇతరుల మనుషుల వలె నేను ఉండను. చివరికి ఈ సుంకరు వలె కూడా నేను ఉండలేదు. నేను నా సంపాదన అంతట్లో దశమ భాగం ఇస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం, నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరైనా? పరిసయ్యుడు. సుంకరి ఏం చేస్తున్నాడు? అయితే సుంకరు దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని. అంటే నిలవబడ్డాడు, స్ట్రైట్గా ఉన్నాడు. అది బెండ్ అవ్వాలి. అది బెండ్ అయితే వేడి పుడితే ఏమవుతుంది? వేడి పుడితే సి ఆకారంలోకి వస్తుంది, క్రైస్ట్. అంటే నేను నుండి క్రీస్తునకు సారూప్యంలోకి మారిపోవాలి, బెండ్ అవ్వాలి, ప్రభువునకు లోబడాలి, హంబులుగా ఉండాలి. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని వారు మనం తగ్గించుకోవాలి. ఈ ఓబద్య గ్రంథం మనం అదే చూస్తాం. 2 గుంపులు ఉంటాయి అక్కడ. ఒకటి ఎదోమీయులు, ఒకరు ఇశ్రాయేలీలు. రెబ్కా అనగా ఇస్సాకు రెబ్కా సంతానం ఇద్దరు ఆ తల్లి గర్భంలో పెనుగులాడుతూ వచ్చారు. ఒకడేమో రోమాలు గలవాడు, ఒకడేమో నున్నటివాడు, ఎర్రనివాడు. ఒకరు ఏసావు, ఆయన పేరు, మడిమె పట్టుకుని వచ్చాడు. అక్కడే పెనుగులాడుతూ వచ్చారు. మడిమె పట్టుకుని వచ్చాడు, మోసగాడుగా కింద వ్రాయబడి ఉంది. కానీ దేవుని ఎన్నికలో ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి. మోసగాడే ఆ జ్యేష్ఠత్వం కోసం ఎంత పరితపించాడో. దేవుని ఎన్నికలో ఉన్నాడు కనుక ఆ జ్యేష్ఠత్వం దొరికింది. మీకు కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. యోధ 4వ వాడిగా ఉన్నాడు, యాకోబు సంతానం. ఆ యోధ 4వ వాడైన యోధ ముగ్గురిని తప్పించుకుని జ్యేష్ఠత్వాన్ని పొందాడు. ఆ జ్యేష్ఠత్వపు వారసత్వం నుంచి యోధ గోత్రపు సింహం యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా మనం చూస్తాం. దావీదు కడసారోడు, కానీ తన జ్యేష్ఠత్వాన్ని దక్కించుకున్నాడు. 8 మందిని దాటి వచ్చాడు, 7 మందిని దాటి వచ్చి జ్యేష్ఠత్వాన్ని వీరిని ఎన్నుకోలేదని అన్నాడు. ప్రభు వీరెవరిని నేను ఎన్నుకోనలేదు. ఎన్నుకోవడం అంటే ఏంటి తెలుసా? జ్యేష్ఠత్వం. జ్యేష్ఠుడు 2 భాగాలు ఉచితంగా దొరుకుతాయి అతనికి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ వంశం తన ద్వారా పిలువబడుతుంది. దావీదు వంశం అన్నాడు, దావీదు సింహాసనం అని చెప్తున్నాడు. దావీదు గొర్రెల దొడ్డులో ఉన్నాడు, పశువుల దొడ్లో నుంచి బయటకు వచ్చాడు. ఎన్నిక ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నికలో నుంచి వచ్చాడు కనుక ఇప్పుడు ఆ ఎన్నికలో ఉన్నవాడు ఎవరు? యాకోబు ఉన్నాడు. ఎన్నిక ఏసావు. యాకోబు సంతానం ఇశ్రాయేలీలుగాను, ఏసావు సంతానం ఏసావు సంతానం ఏమైంది? ఎదోమీయులుగా మార్చబడింది. 2 గుంపులు ఉన్నాయి ఓబేద్య గ్రంథంలో. 21 వచనాలు ఉన్నాయి. 21 వచనాల్లో ఓబేద్య అనగా దేవుని సేవకుడు అని అర్థం. 1 నుంచి 17 వచనాల వరకు ఎదోమీయుడు. ఇదిగో ఓ ఎదోమీయుడా, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఏమని చెప్తున్నాడు? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 14వ వచనంలో చెప్తాడు, తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడిపోయావు. అంత పెద్ద ఎత్తైన స్థలాల్లో ఉన్న ప్రాకారాల్లో ఉన్నావు. ఎదోమీయులకి అనగా దేవుడే స్వాస్థ్యంగా ఇచ్చాడు ఆ స్థలాన్ని. కొండల్లో చక్కని గోపురాలు కట్టుకున్నారు, చక్కని ఇల్లు కట్టుకున్నారు, మార్బలసినటువంటి చక్కని ఇల్లున్నాయి అక్కడ. చాలా ప్రొడక్షన్ ఎత్తుగా ఉన్నాం మేము. పక్షిరాజు వలె ఎత్తైన స్థలాల్లో మేము ఉన్నాం. మా మీదకి యుద్ధం చేయడానికి ఎవడూ రాలేడని అనుకుంటున్నారు వారు. అంత మాత్రమే కాదు, ఇక్కడేమనుంది? తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీ వెట్లు ఆకాశంలో ఉన్నావు. నువ్వు ఆకాశంలో ఎట్లు పడిపోయావు. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి.
జనాల్ని పడగొట్టావు నువ్వు. ఈ రోజున ఎందుకు నేలమట్టం వరకు నరకబడ్డావు? నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఇది నేను అంటే స్ట్రైట్గా అది అన్నమాట సాతాను స్వభావం. అది నేను అంటే సాతాను, ఎదోమీడంటే సాతాను స్వభావం. ఇక్కడ ఇంకొక విధంగా చెప్పాలంటే నన్నెవడు కొట్టగలడు అనుకుంటూ ఉన్నాడు, నన్నెవడు తాగగలడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటి తెలుసమ్మా, ఇశ్రాయేలీలు ఆ రోజున మరి సేయూరు మన్యం గుండా ఆ ఇశ్రాయేలీలు మరి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత అలసిపోయి అటువైపు వెళ్ళడానికి సెయ్యూరు దేశాన్ని దాటి వెళ్ళాలంటే ఆ దేశం గుండా వెళ్ళాలి, లేదా మన్యం చుట్టూ తిరిగి వెళ్ళాలి. సెయ్యూరు మన్యం చుట్టూ తిరిగి వెళ్ళాలి. చుట్టూ తిరిగి వెళ్ళడం మంచిదా, అడ్డదారిని వెళ్ళడం మంచిదా? అడ్డదారిని వెళ్తే దగ్గరలో ఉంటుంది. కానీ ఎదోమీయులకి మోషే చెప్తాడు, సంఖ్యాకాండం 20 నుంచి 18 వచనాలు మనం చూస్తే అక్కడ దొరుకుతుంది. మోషే అంటూ ఉన్నాడు, ఇదిగో మీ తమ్ముడైనటువంటి ఇశ్రాయేలీల సైన్యం మేము అలసిపోయాం, 430 సంవత్సరాలు అగ్నిలో ఉన్నాం, దాస్య గృహంలో ఉన్నాం, అగ్నిలో నుండి దేవుడు మమ్మల్ని బయటికి లాగాడు. ఈరోజున కనాను దేశానికి వెళ్ళాలి. మేము వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో మరి చుట్టూ వెళ్ళాలంటే చాలా దూరం పడుతుంది కదా. మీ రాజమార్గమని వెళ్తాం, మేము రాజమార్గమే వెళ్తాం, పొలాల్లోకి వెళ్ళాం, ద్రాక్ష చెట్లు ముట్టుకోం, ఈవెన్ బావుల నీళ్ళు తాగం, అవసరమైతే కొనుక్కుంటాం. కానీ మీ చేల్లో మేము రాము, మీ వస్తువులు ముట్టుకోము, మాకు రోడ్డు మీద వెళ్ళడానికి అవకాశం ఇవ్వమన్నారు. ఎవరు? తమ్ముడు కొడుకులు, అన్న కొడుకులు అన్నారు, నువ్వు ఎలాగెళ్తావు మేము చూస్తాం, కత్తి దూసి కత్తి పట్టుకుని బరిగీసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రానాకి లేదన్నారు. ఎవరిని? అన్నదమ్ముల పిల్లలండి, దయాదులు, ఎవరో కాదు, బయట వ్యక్తులు కాదు. ఈ రోజున ఈ ఉపదేశ గ్రంథం మనం ధ్యానం చేస్తుంటే పుట్టుపూర్వతాలు ఇవి. ఇక్కడి నుంచి మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే అక్కడ ఏం జరుగుతుంటే ఒక మాట ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, యెహోవా రాజ్యం అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది. ఈ ఉపదేశ గ్రంథం యొక్క సారాంశం, నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది. చివరిగా 17 నుంచి 21 ఏం చెప్తాడంటే రక్షకులు మీలో నుంచి పుడతారు. అది లెక్క. ఎక్కడి నుంచి పుడతారమ్మా? మీలో నుండి రక్షకులు పుడతారు. రక్షకుడు అంటే ఎవరు తెలుసమ్మా? యేసుక్రీస్తు. మీలో ఒకరు కాదు, రక్షకులు. హల్లెలూయా.